సార్ ఈ వెంచర్‌ల ఓనర్స్ అందరూ 10,000 నుంచి 11,000 అలా సేల్ చేస్తున్నారు సార్. అంటే 10 నుంచి 11,000 నడుస్తుందా సార్ ఇక్కడ? నడుస్తుంది సార్ ఈ వెంచర్‌ల. ఓకే. సో నేనైతే 7,000 7,000 ఆ! అంటే 3 నుంచి 4,000 తక్కువకి అమ్ముతుంది. తక్కువకి చేస్తున్నా. ఎందుకు సార్ ఆ రీజన్? అంటే మేము హైదరాబాద్‌లో సిటీలో ఇల్లు కట్టుకుంటున్నాం సార్ మేము. ఓకే. సో నాకు అర్జెంట్ నీడ్ ఉన్నది కాబట్టి అంటే ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు. నేను తక్కువ దానికి సేల్ చేస్తున్నా. చార్మినార్‌లో ఎక్కడ చూసుకున్నా కూడా మనకి మినిమం టు మినిమం చూసుకున్నట్టయితే 10 నుంచి 12,000 కన్నా తక్కువ ఎక్కడ కూడా లేదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మీ ముందుకి షాద్నగర్‌లో డైరెక్ట్ ఓనర్ ప్లాట్స్ తీసుకురావడం జరిగిందండి. ఏవైతే ఇప్పుడు మనం ప్లాట్స్ గురించి చెప్పుకుంటున్నామో ఆ ప్లాట్స్ వచ్చేసి మనకి మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు ఉంటుందండి. మెయిన్ గా మనకి షాద్నగర్కి ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుందండి. అది ఏంటంటే మనకి రైల్ కనెక్టివిటీతో పాటు ఈ రోడ్ కనెక్టివిటీతో పాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ ఉన్నటువంటి ఏకైక ప్లేస్ ఏది ఉందంటే అండి మనకి షాద్నగర్ ఉంటుంది. ఈ ప్లాట్స్ యొక్క కంప్లీట్ వివరాలని కూడా ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్లాట్స్ కానీ, హౌసెస్ కానీ, అలాగే ఇండిపెండెంట్ విల్లాస్ కానీ ఇవన్నీ కూడా మీ ముందుకి ఇంకా కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఓనర్ ని ఇంట్రొడ్యూస్ చేపిస్తానని చెప్పాను కదండి. ఓనర్ నంబర్ కూడా మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాము, అలాగే ప్లాట్స్ యొక్క మిగతా విశేషాలని కూడా ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నా సార్. సార్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి షాద్నగర్ నుంచి మన సైడ్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? షాద్నగర్ నుంచి ఇక్కడికి 10 minutes డ్రైవ్ సార్. ఇక్కడికి ఓకే, 10 minutes డ్రైవ్. రీజనల్ రింగ్ రోడ్ కు ఇప్పుడు యాక్చువల్గా ఈ వెంచర్ ఉంది కదా, ఈ వెంచర్ రోడ్ అనేది రీజనల్ రింగ్ రోడ్ కు కనెక్షన్ ఉంది అనమాట. ఓకే, అంటే మన వెంచర్ ముందు నుంచి రోడ్ వెళ్తున్న రోడ్ అది. ఆ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్ కనెక్షన్ ఉంది. ఓకే, మనకు జస్ట్ యాక్చువల్ 2 minutes డ్రైవ్ సార్, అంతే 2 kilometers ఉంటది. ఓకే, రీజనల్ రింగ్ రోడ్ అక్కడ రోడ్ మీద మార్కింగ్ చేశారు కూడా. ఓకే, మనం వెళ్తే కూడా చూడొచ్చు, మీకు కనబడుతుంది మనకి. రోడ్ మీద మార్కింగ్ చేశారు సార్. ఒకవేళ కస్టమర్స్ వస్తే చూపిస్తారా సార్ ఆ మార్కింగ్? డెఫినెట్ గా సార్, నేను తీసుకెళ్లి చూపిస్తాను. ఇంకోటి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే సార్, మన వెంచర్ పక్కకి ఇండ్లు ఉన్నాయి. అవును సార్. ప్లస్ వెంచర్ లోపల కూడా కొత్తగా హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. అవును సార్. దాని గురించి కూడా చిన్న డీటెయిల్ చెప్పండి సార్. ఈ వెంచర్ లా ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి సార్. ఆల్రెడీ మొత్తం ఒక 4 దాకా ఉన్నాయి. ఇప్పుడు ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, దాంతో 5 అన్నమాట. ఓకే, అంటే 4 ఫ్యామిలీస్ ఆల్రెడీ ఉంటున్నారు, ఇంకో కొత్త ఫ్యామిలీ. అవును సార్. ఇది ఒక అడ్వాంటేజ్ కూడా అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే రీసెంట్ గానే మనకి హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ముందున్న రోజులలో ఇంకా కన్స్ట్రక్షన్ పెరిగినా కొద్దీ మనకి ల్యాండ్ కి అప్రిషియేషన్ అన్నది కూడా వస్తుంది. సార్ ఇది మనకి ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? ఇది సార్ మొత్తం 80 ఎకరాల లేఅవుట్ సార్. ఇది అప్రూవల్స్ ఏం అప్రూవల్స్? డిటిసిపి అప్రూవల్ సార్. డిటిసిపి క్లియర్ ఉంది. లీగల్ కూడా 1954 నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. 1954 నుంచి 54 నుంచి టిల్ డేట్ కు, అంటే వాళ్ళు ఏదైతే వెంచర్ చేశారో అప్పటి వరకు లీగల్ అంతా క్లియర్ ఉంది సార్. మొత్తం స్పైరల్ బైండింగ్ ఉంది. 54 నుంచి మొత్తం లీగల్ అడంగల్ ఇలాంటి వెరిఫికేషన్ అయినా చేయించుకోవచ్చు కస్టమర్. ఇది మనకి మెయిన్ రోడ్ ఎన్ని ఫీట్ లో రోడ్ సార్? సార్ ఇది 60 feet రోడ్ సార్. ఇది ఓకే. నా ప్లాట్స్ కూడా ఒకటి 60 feet రోడ్ కు, ఇంకోటి 40 feet రోడ్. అంటే మనకి 2 ప్లాట్స్ ఉన్నాయి. అవును సార్. 60 feet ఉన్న రోడ్ ప్లాట్ ఎక్కడ ఉంటుంది? వెస్ట్ ఫేసింగ్ సార్. ఇక్కడ కొంచెం ముందుకు ఇదే రోడ్ కి ఉంది. ఇదే రోడ్ కు ఉంది సార్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అన్నారు కదా సార్, ఒకసారి ఆ ప్లాట్ కూడా చూసుకుంటూ ఆ ప్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం అండి. లైక్ డైమెన్షన్స్ ఇదంతా కూడా ఒకసారి ప్లాట్ దగ్గర కూడా వెళ్దామా సార్? వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మన కనెక్టివిటీస్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు ప్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో ఎలాంటి డెవలప్మెంట్స్ వచ్చినా తెలుసుకుందాం అండి. ఎందుకంటే రేపటికల్లా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా మనకి ఏ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, ప్రైసింగ్ తక్కువ ఉంది కదా, మనకి ఏమైనా ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయని మీరు అనుకుంటూ ఉండొచ్చు అండి. ఆ ఫెసిలిటీస్ యొక్క డీటెయిల్స్ కూడా సార్ ముందుగా అడిగి తెలుసుకుందాం. దీంట్లో మనకి ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏమేమి వచ్చినాయి ఒకసారి చెప్పండి సార్. ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అంటే ఆల్ సీసీ రోడ్స్ ఉన్నాయి సార్. ఓకే. కరెంటు ఉంది, ఎవ్రీథింగ్ కరెంట్ పోల్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. డిటిసిపి నామ్స్ ప్రకారం ఏం చేయాలో అంతకంటే ఎక్కువనే చేశారు సార్. ఎందుకంటే డిటిసిపి నామ్స్ లో సిమెంట్ రోడ్స్ ఉండవు. అవును సార్. బ్లాక్ టాప్ రోడ్స్, ఇంకా సిమెంట్ రోడ్స్ ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, బాస్కెట్ బాల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఓపెన్ ఆడిటోరియం ఉంది, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది. ఆల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్ దీంట్లో. అయితే అండి మనకి ఏదైతే గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ ఫెసిలిటీస్ కి మనకి ప్రొవిజన్ కలిపిస్తూ ఈ లేఅవుట్ అనేది కూడా డెవలప్మెంట్ చేస్తారండి. దట్టు ఏంటంటే మనకి కనెక్టివిటీ రోడ్ కి అతి దగ్గరలోనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అండి, ఏదైతే ఇప్పుడు మనం ప్లాట్ చూస్తున్నామో ఇది 60 feet రోడ్ సార్. ఇది కూడా మనకి ఇది 60 feet రోడ్. ఓకే. సో ఇది 60 feet రోడ్. ఓకే, రెండు బోత్ 60 feet. ఆ 60 feet రోడ్ కి ఇది సెకండ్ బిట్ అవుతుంది. ఈ 60 feet రోడ్ డైరెక్ట్ కనెక్షన్ సార్. సార్ మనకి ప్లాట్ యొక్క డైమెన్షన్స్ అలాగే స్క్వేర్ యార్డ్స్ కూడా చెప్పండి సార్. సార్ ప్లాట్ వచ్చేసి 267 గజాలు సార్. ఓకే. ఆ ప్లాట్ డైమెన్షన్స్ 40-60. అద్భుతమైన డైమెన్షన్. వెడల్పు వచ్చి 40 సార్, లెంత్ 60. హౌస్ కన్స్ట్రక్షన్ కు ఐడియల్ సూపర్ కనెక్షన్ సార్ ఇది.
మనకి మెయిన్ రోడ్ కూడా చూసుకున్నట్టయితే అంటే 40 ఫేసింగ్ వచ్చింది కాబట్టి రేపటికల్లా మీరు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేసుకున్నా అంటే డూప్లెస్ కావాలన్నా కానీ G+1 కానీ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా మంచి ఐడియల్ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఇంకో మెయిన్ థింగ్ కూడా ఏంటంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే లేఅవుట్ మొత్తం కూడా మనకి హైట్ మీద ఉంటుంది. దట్టు ఏంటంటే అండి మనకి రెడ్ సాయిల్ ఉంటుంది. రేపటికల్లా మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా మీకు సాయిల్ పరంగా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి. సార్ ఇది మనకి ఓవరాల్ గా 267 స్క్వేర్ యార్డ్స్ అన్నారు కదా, ఇది వెస్ట్ ఫేసింగ్ కదా సార్? అవును సార్, అవును. ఇంకో ప్లాట్ ఏదో చెప్పారు సార్, ఇంకోటి ఈస్ట్ ఫేసింగ్ ఉంది సార్. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కూడా చూసుకుంటే ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. సార్ ఇప్పుడు మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ యొక్క డీటెయిల్స్ చెప్పండి సార్. సార్ ఈ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ 267 గజాలు ఉంది సార్. వెడల్పు వచ్చి 40, పొడుగు వచ్చి 60 సార్. సో అక్కడ నుంచి ఆ రాయకా నుంచి ఇక్కడికి 40 సార్. ఓకే. ఈ స్టోర్ నుంచి అక్కడికి 60. ఓకే. సో ఈ ప్లాట్ కు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సార్ వెరీ నియర్ టు హౌసెస్ సార్. ఇది ఇప్పుడు మనకు కనిపించే చాలా దగ్గరగా ఉంటది. ఇదంతా ఫేజ్ 1 లో ఉంది ఈ ప్లాట్. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఈ ప్లాట్ కి ఎదురుగా 40 ఫీట్ రోడ్ ఉంది సార్. ఇది ఇప్పుడు మనం ఉన్న రోడ్ ఇది, ఈ రోడ్డు. ఓకే. దీనికి ఎదురుగా పార్క్ ఉన్నది. అంటే ఈ కాంపౌండ్ వాళ్ళు ఉన్నది అంతా పార్క్, ఇది పార్క్ సార్. ఇది 3 acres పార్క్. ఇది 3 ఎకరాల పార్క్. అవును సార్. ఈ ప్లాట్ కొన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే పార్క్ అడ్వాంటేజ్ సార్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే సార్ దీనికి ఒక 2-3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవును. ఒకటి పార్క్, ఒకటి మేజర్ హైలైట్ అడ్వాంటేజ్. ఎందుకంటే రేపు వాళ్ళ ఫ్యూచర్ లో హౌస్ కట్టుకున్నప్పుడు మల్టీ స్టోరేజ్ వేసుకున్నా కూడా నేచర్ కి కనువిందుగా కనబడుతుంటది, ఎదురు ఆపోజిట్ లో ఉంటది. ఇంకోటి మనకి గేట్ కూడా ఇది దగ్గర ఉంది సార్. ఫేజ్ 1 గేట్ కూడా చాలా దగ్గర ఉంటది. ఓకే. ఆల్రెడీ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిన దానికి ఇదంతా బాగా క్లోజ్ గా ఉంటుంది సార్. ఇది అంటే రానున్న రోజుల్లో ఇక్కడ కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్స్ అయిపోతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి సెకండ్ లైన్ లో ఉన్నాం కదా సార్. అవును సార్. ఇప్పుడు మధ్యలో ఒక 40 ఫీట్ రోడ్ ఉంది. నెక్స్ట్ రోడ్ వచ్చేసి హౌసెస్ ఉన్నాయి. అవతల ఇంకొక హౌస్. ఓకే సార్. మనకి ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ కూడా అవైలబుల్ ఉన్నారు సార్. యాక్చువల్ గా వెంచర్ కి మొత్తం టోటల్ కాంపౌండ్ వాల్ ఉంది సార్. ఓకే. ఎవరు వితౌట్ పర్మిషన్ లోపల రాలేరు. 24/7 సెక్యూరిటీ ఉంటుంది సార్ అక్కడ మెయిన్ గేట్ దగ్గర. దగ్గరలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి? షాద్ నగర్ వచ్చి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది సార్. ఇది ఓకే. ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, సినిమా థియేటర్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే షాద్నగర్ ఒక మినీ హైదరాబాద్ అని చెప్పవచ్చు. అవును సార్. మొత్తం ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. హైదరాబాద్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటి సార్, నెక్స్ట్ కూడా మనకి షాద్నగర్ కూడా మనకి MMTS తో పాటు మెట్రో కూడా గురించి కూడా ప్రపోజల్ ఉంది. అవును సార్. మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి కూడా చెప్పండి సార్. ఎందుకంటే షాద్నగర్ అనగానే ఫస్ట్ ఈ కనెక్టివిటీస్ రాగానే నెక్స్ట్ ఐడియా వచ్చేది ఎంప్లాయ్మెంట్ జోన్. అవును సార్. ఎందుకంటే సార్ ర్యాపిడ్ గా గ్రోత్ అవుతున్నట్టు హైదరాబాద్ ఒక విధంగా గ్రోత్ అయితే షాద్నగర్ మనకి హైదరాబాద్ కి అనుసంధానంగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మంచిగా అద్భుతంగా డెవలప్మెంట్. అవును సార్. దీని గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. ఎంప్లాయ్మెంట్ జోన్ అంటే ఈ షాద్ నగర్ కు MSN ఫార్మా ఉంది సార్, నాట్కో ఫార్మా ఉన్నది, LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉన్నది, సింబియాసిస్ యూనివర్సిటీ ఉన్నది. ఇప్పుడు వెంచర్ కు బ్యాక్ సైడ్ లోనే ఒక 3-4 కిలోమీటర్స్ పోతే NRSC ఉంది సార్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది. సో మొత్తం ఆల్ కంపెనీస్ ఉన్నాయి సార్ ఇక్కడ. అయితే అండి ఇప్పుడు సార్ ఏవైతే కంపెనీస్ చెప్పారో అవన్నీ కూడా మనకి జీరో పొల్యూషన్ గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్ లో ఉంటుంది. అంటే మనకి RRR లోపట్నే ఉంటుంది కాబట్టి ఇవన్నీ నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ కి మాత్రమే మనకి ఇక్కడ అప్రూవల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సార్ మనకి డాక్యుమెంటేషన్ గురించి కూడా చెప్పండి సార్. మనకి ఏ ఇయర్ నుంచి ఉందన్నది ఇంతకుముందు చెప్పారు, చెప్పండి సార్. సార్ ఇది 1954 నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. ఓకే. దాంట్లో లాయర్ ఒపీనియన్ కూడా ఉంది. అంటే లీగల్ ఒపీనియన్ ఆల్రెడీ మీరు తీసుకున్నారు? తీసుకున్నాను సార్. లీగల్ ఒపీనియన్ కూడా, బుక్ తో పాటు లీగల్ ఒపీనియన్ కూడా ఉంది. అంటే రేపటికల్లా వాళ్ళకి నచ్చి పేమెంట్ చేసుకున్నట్టయితే పార్ట్ పేమెంట్ ఉంటుంది కదా సార్, అడ్వాన్స్ చేసుకున్నట్టయితే అది ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు క్లియర్ గా. లాయర్లతో వాళ్ళు మంచిగా క్లియర్ గా వెరిఫై చేసుకోవచ్చు. తర్వాతనే మిగతా ప్రొసీజర్ అంతా ఫార్వర్డ్ కావచ్చు. సార్. సార్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు DTCP, ఇప్పుడు హైదరాబాద్ ఎక్స్పెన్షన్ జరిగి మనకి RRR వరకు కూడా హైదరాబాద్ లిమిట్స్ అనేది పెరిగింది అన్నప్పుడు ఇది DTCP నుంచి HMDAకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట? 100% ఉంది సార్. ఇది HMDA లిమిట్స్ కు ప్రపోజల్ ఉంది. అవును. యాక్చువల్ గా అయితే విత్ ఇన్ రీజనల్ రింగ్ రోడ్ వరకు HMDA అనేది గవర్నమెంట్ చెప్పింది. అవును, ప్రణాళికలు రూపొందిస్తుంది సార్. ప్రపోజల్ ఉంది కానీ ఇంకా దాని ఎగ్జిక్యూషన్ కాలేదు. కానీ రానున్న రోజులలో మాత్రం ఇది 100% ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఆ ఎగ్జిక్యూషన్ జరిగినా జరగకపోయినా షాద్నగర్ కి ఉన్న ఒక మేజర్ హైలైట్ పాయింట్ ఏంటంటే అండి మనకి కనెక్టివిటీస్. ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పిన ఎంప్లాయ్మెంట్ జోన్ అన్ని కూడా ఏవైతే కంపెనీస్ చెప్పారో అవన్నీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్రెడీ వర్కింగ్ స్టేజ్లో ఉన్నటువంటి కంపెనీస్ అండి. అలాగే మనకి రానున్న రోజులలో కూడా మనకి ఇక్కడ చాలా కూడా ఎంప్లాయ్మెంట్ జోన్స్ అన్నది కూడా క్రియేట్ చేయడం జరుగుతుందండి. మనకి హైదరాబాద్ సిటీ ర్యాపిడ్గా ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందో షాద్నగర్ కూడా హైదరాబాద్కి ధీటుగా అదే విధంగా డెవలప్మెంట్స్ అన్నది కూడా చేయడం జరుగుతుందండి. ఈ ప్లాట్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్కి అయితే కాల్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ఫైనల్గా ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం అండి. సార్ మనకి ప్రైసింగ్ ఎంత చెప్తున్నారో చెప్పండి సార్. సార్ ఈ వెంచర్లో ఓనర్స్ అందరూ 10,000 నుంచి 11,000 అలా సేల్ చేస్తున్నారు సార్. అంటే 10 నుంచి 11,000 నడుస్తుందా సార్? నడుస్తుంది సార్ ఈ వెంచర్లో. ఓకే. సో నేనైతే 7,000 ఫిక్స్డ్ ప్రైస్ సార్. అది 7,000.
అంటే 3 నుంచి 4,000 తక్కువ అమ్ముతుంది. తక్కువ చేస్తున్నా. ఎందుకు సార్ ఆ రీజన్? అంటే మేము హైదరాబాద్ లో సిటీలో ఇల్లు కట్టుకుంటున్నాం సార్ మేము. ఓకే. సో దాని నాకు అర్జెంట్ నీడ్ ఉన్నది కాబట్టి అంటే ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు. నేను తక్కువ దానికి సేల్ చేస్తున్నా సార్. ఇప్పుడు 7,000 అన్నారు కదా, ఇది ఫిక్స్డా నెగోషియబుల్ సార్? సార్ ఫిక్స్డ్ ప్రైస్ సార్, ఇది నో నెగోషియేషన్. నో నెగోషియేషన్స్. ఓకే. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రజెంట్ వెంచర్ లో 10 నుంచి 11 నడుస్తుంటే నేను తక్కువ చెప్పిన ప్రైస్ కి నేను నెగోషియబుల్ అని అడగొద్దు. బార్గెనింగ్ చేయటం, వాళ్ళు ఇబ్బంది పడటం, నేను ఇబ్బంది పడటం, ఇదంతా కాకుండా ఫెయిర్ గా 7,000 ఫిక్స్డ్ సార్ ఇది. ఓకే. అయితే సార్ ఇప్పుడు మనకి 2 ప్లాట్స్ చూపించారు, ఒకటి వచ్చేసి మనకి ఈస్ట్, ఒకటి వచ్చేసి వెస్ట్. రెండు కూడా సేమ్ ప్రైసింగ్? రెండు సేమ్ ప్రైస్, రెండు సేమ్ ప్రైస్ సార్. రెండిట్లలో కూడా నెగోషియేషన్ లేదు? లేదు సార్. 7,000 అనేది ఫిక్స్డ్ సార్ అది. సార్ ఇప్పుడు ప్రైస్ అయితే ఫిక్స్డ్ అంటున్నారు. ఓకే. అంటే ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేసుకున్న వాళ్ళకి ప్రైస్ పెట్టొచ్చా లేదా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. కరెక్ట్ సార్. అలాగే సార్ ఇప్పుడు మనకి వన్ టైం పేమెంట్ చేసే వాళ్ళకా, లేకుంటే ఒకవేళ 45 days జనరల్ గా అడుగుతుంటారు కదా, అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా? సార్ జనరల్ గా 45 days టైం ఉంటుంది, నేను ఆ టైం ఇస్తాను. ఓకే. ప్రైస్ విషయం మాత్రం 7,000 అనేది ఫిక్స్డ్ అనుకుంటున్నాను. అంటే వాళ్ళు వన్ టైం పేమెంట్ చేసినా 45 days తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ 7,000 ఫిక్స్డ్. అంతే సార్. అయితే అండి మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా సార్ నంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే మీకు దరిదాపులో మీకు ఎంక్వైరీ చేసుకున్నట్టయితే మీకు ప్రైసెస్ తెలుస్తుందండి. మీరు ఒక్కసారి మాత్రం విజిట్ చేసే ముందు సార్కి కాల్ చేసినట్టయితే మీకు లొకేషన్తో పాటు ఇంకేమైనా ఈ ప్రాపర్టీకి సంబంధించి అంటే ఈ వీడియోలో ఏవైనా పాయింట్స్ మేము మిస్ అయినా కూడా సార్ నంబర్కి మీకు కాల్ చేసినట్టయితే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. మీరు నిస్సందేహంగా ఇక్కడ ప్లాట్ కొనుక్కున్నట్టయితే ఫ్యూచర్లో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇల్లు కూడా దగ్గరకు వచ్చినాయండి, ఇంకా 1 or 2 years అనుకుందాం, అప్పటిలోపటి ఇక్కడ హౌస్ కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.